ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఉదయకాలము ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల పుస్తకం 5వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నరుని మార్గములను యెహోవా ఎరుగును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో నరుని యొక్క మార్గములను యెహోవా ఎరుగును. నిజమే దేవుని బిడ్డ, నువ్వు వెళుతున్న మార్గాలు, ఏ మార్గంలో వెళ్తున్నావు? రహదారిలో వెళ్తున్నావా? ముళ్ళ మార్గాల్లో వెళ్తున్నావా? ఎవరికి చెప్పుకోలేక శ్రమల మార్గంలో నడుస్తున్నావా? కన్నీటి మార్గాల్లో నడుస్తున్నావా? ఏ మార్గాల్లో నువ్వు ఉన్నావు? మార్గం ఒకటే, కానీ నువ్వు వెళుతున్న నీ పరిస్థితిని బట్టి ఆ మార్గానికి పేరు మారుతుంది. నిజమే. ఈ రోజున నీ మార్గం ఆనందంగా ఉందా? లేదు కదా. చాలామంది జీవితాల్లో వారు వెళుతున్న మార్గాలు, కొంతమంది అప్పుల మార్గం, కొంతమంది శ్రమల మార్గం, కొంతమంది ఇరుకు ఇబ్బందుల మార్గం, కొంతమంది రకరకాల మార్గాల్లో వెళ్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాలం, నువ్వు వెళుతున్న మార్గం నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్న దేవుడను. ఆమేన్. దేవుని బిడ్డలారా, భయపడొద్దు, కంగారు పడొద్దు, కన్నీరు కార్చొద్దు. నీవు వెళుతున్న మార్గము నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్తము ఎరిగి ఉన్నాడు. అది చెడ్డ మార్గమైనా, కన్నీటి మార్గమైనా, కృంగిపోయిన మార్గమైనా, వేదన మార్గమైనా, నా ప్రభు పరలోకం నుండంట తొంగి చూస్తున్నాడంట. బైబిల్లో ఒక తల్లి మనందరికి తెలుసు. ఆ తల్లి ఐగుప్త్యురాలు. మన ప్రియమైన తల్లి శారమ్మ గారి దగ్గర దాసిగా పనిచేస్తున్న రోజులవి. ఒక రోజున చాలా రోజులకి వాగ్దానం నెరవేర్పు జరగపోయేసరికి తొందరపాటు మన జీవితాల్లో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి కదండి. ఈ దాసిగా ఉన్న హాగర్ను శారయి అబ్రహాము గారి దగ్గరికి భారీగా పంపించింది. వెళ్ళిన వెనువెంటనే తక్కువ సమయంలోనే గర్భవతి అయింది. ఈ గర్భవతి అయినందువలన శారమ్మ గారికి, హాగరమ్మ గారికి కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఆ యజమానురాలు ఈ హాగర్కి ఎలా కనిపించిందంటే నీచురాలుగా కనబడింది. సరే, మొత్తం మీద ఆ గొడవలు, సమస్యలు ఎక్కువ అవటం వల్ల యజమానుడైన అబ్రహాము చెప్పినప్పుడు, దాసి నీ చేతిలోనే ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్లు చేయమ్మా అని చెప్పాడు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద శారమ్మ గారు మాటలకో, అక్కడ ఎదురైన పరిస్థితులకో ఈ హాగరమ్మ గారు ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ 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 ఉన్న మార్గాల్లో ఆ వెళుతున్న మార్గము అలసిన మార్గం. అప్పటికే గర్భవతిగా ఉంది, చెప్పుకోలేని ఆయాసంతో బాధపడుతుంది. ఈ బ్రతుకు నాకు అవసరమా, చస్తే బాగుండు అనుకొని ఆ అరణ్యంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే, షూరు అరణ్యంలో దేవదూత ప్రత్యక్షమై, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చేతివి, ఎక్కడికి వెళుతున్నావమ్మా అని దేవదూత అడిగితే, నా యజమానురాలు యొద్ద నుండి నేను పారిపోతున్నాను అని చెప్పాను. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కన్నీరు విడుస్తున్నావు? నువ్వు తిరిగి మరలా శారమ్మ గారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు, వెంటనే దేవదూత మాటకు లోబడి తగ్గించుకొని విధేయత చూపి తిరిగి వెళ్ళింది. చూడండి దేవుని బిడ్డలారా, దేవదూత మాటకు, దేవుని మాటకు విధేయత చూపింది, మాటకు గౌరవిచ్చింది, లోబడింది, బయలుదేరి శారమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. నేనంట, ఎవరైనా ఇంట్లో నుండి నీ ఇంట్లోకి రాను, నీ గుమ్మం నేను తొక్కను, చిచిచి నీ ముఖం ఇక చూడను అని గొడవాడుకొని సమస్యల వలయాలలో బయటికి వెళ్ళిపోయిన వారు తిరిగి ఎవరు పిలవకుండా ఇంటికి వస్తారా? రారు. ఏం చేస్తారో తెలుసా? చావనైనా చస్తారు, కానీ మరలా తిరిగి వెళ్ళరు. చావనైనా చస్తారు, కానీ మరలా గడప తొక్కరు.
చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? ఆ బ్రతుకు బ్రతికే కంటే చావడం మేలు. చిచిచి, మా అత్తగారింటిగా నేను అడుగు పెట్టను. చిచిచి, మా బంధువులింటిగా నేను అడుగు పెట్టను. దేవుని మాటకు లోబడిన హాగరు చూడండి బిడ్లారా, తిరిగి వెళ్ళినందుకు ఇష్మాయేలు పుట్టాడు. ఆ ఇష్మాయేలు ఈ రోజున 12 రాజుల గర్భంలో నుంచి పుట్టి ఈ భూమి మీద సకల సౌభాగ్యాన్ని అనుభవించేటట్లుగా పరలోకమందున్న తండ్రి చేశాడు. యోగ్యత లేని హాగరు చూడండి ఆ ధన్యకరమైన మార్గాన్ని పొందుకుంది. ఆ ధన్యతను అనుభవించేటట్లుగా, ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా దేవుడు చేశాడు. ఒకవేళ ఆమె లోబడకపోతే, తిరిగి రాకపోతే ఏమైండో ఏదో చరిత్ర. బిడ్లారా, నేనంట చాలా మంది దేవుని ప్రణాళికలు లేని వాళ్ళు కూడా బ్లెస్ అవుతున్నారు. ప్రార్థన ద్వారా, మాట వినుట ద్వారా, విధేయత చూపుట ద్వారా. ఇన్ని రోజుల నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, ఏ రోజైనా నువ్వు విధేయత చూపిస్తున్నావా? ఏ రోజైనా నీ జీవితంలో తగ్గింపు కనబడుతుందా? ఏ రోజైనా నీ జీవితంలో దేవునికి కాస్త విలువనిచ్చి ఘనపరుస్తున్నావా? లేదు కదా. ఈ రోజైనా, ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? ఉన్నత శిఖరాలను ఎక్కించగలడు. ఆ సింహాసనం ఇవ్వగలడు. నీ వెళ్ళిన ప్రతి చోట జయం ఇవ్వగలడు. హాగరు లెక్కలో లేని మనిషి, పనికిరాని మనిషి, కానీ నువ్వు వెళుతున్న ప్రతి మార్గాన్ని తేరి చూస్తున్నాడు. నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గర్భాన్ని ఆశీర్వదించి 12 మంది రాజులను పుట్టించి ఈ రోజున దుబాయ్, మస్కట్, అరేబియా ఆ దేశాలన్నీ కూడా సిరి సంపదలతో వారు ఆనందంగా బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డ, మనకిక్కడ బోరేస్తే నీళ్ళు వస్తాయి, అక్కడ వాళ్ళు బోరేస్తే పెట్రోల్ వస్తుంది. చూసావా? ఇక్కడ మనము త్రవ్వితే మట్టి వస్తుంది, వాళ్ళు త్రవ్వితే బంగారం బయటపడుతుంది. దేవుని బిడ్డ, విధేయత చూపించు, మాటకు లోబడు, దేవుని సన్నిధిని విడవద్దు, సంఘాన్ని మర్చిపోవద్దు, సేవకులను మర్చిపోవద్దు. ఎప్పుడు ఈ మాట నీ గుండెల్లో పెట్టుకొని బ్రతుకు. ఆయన ఖచ్చితంగా నీ ప్రతి సమస్యకు జవాబునిచ్చి నీ నోటి నిండా నవ్వును కలగజేసి అనేకులకు వింతగా నా ప్రభు చేయునుగాక. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మీ అందరినీ యేసయ్య దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, మానవుడు వెళుతున్న మార్గములో నీకు తెలుసయ్యా. ఈ రోజున వాక్యం ద్వారా సూటిగా మాట్లాడావు. ఈ ఉదయకాలం వర్తమానాల ద్వారా బిడ్డలు బలపరచబడి సరిచేయబడి నీ మహిమ కలిగిన రాకుడుకు సిద్ధపరచమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాత్సల్యత అను ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్నారు కదూ. చాలా కృతజ్ఞతలు. వినండి, బలపరచబడండి. అనేకులకు ఈ వీడియోలు మీరు షేర్ చేయండి. దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.